ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పార్టీ నియమావళి ప్రకారం మహానాడు కార్యక్రమం చాలా ఉత్సాహంగా జరుపుకుంటాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి నిజమైనటువంటి పండుగ ఏంటంటే మహానాడు. ఆ మహానాడు 27, 28, 29 తారీఖుల్లో ఈ నెలలోనే కడపలో ప్రతిష్టాత్మకంగా జరుపుతున్నటువంటి సందర్భంలో పార్టీ ఆదేశానుసారం 18వ తారీఖు, 19వ తారీఖు, 20వ తారీఖు 3 రోజుల్లో నియోజకవర్గ మహానాడును జరుపుకోవాలి. ఆ సందర్భంలోనే ఈనాడు వాసిరెడ్డి సత్యం గారు ఆధ్వర్యంలో సుభాష్ గారు మంత్రి గారి పర్యవేక్షణలో ఈ మహానాడు జరుపుకున్నాం. 22వ తారీఖున పార్లమెంటు మహానాడు జరుపుకుని 27, 28, 29 కడపలో మహానాడు దిగ్విజయం చేసుకుంటాం. ఈ దేశానికి స్వాతంత్రం 1947లో వచ్చిన బడుగు బలహీన వర్గాలకి, పేదవారికి నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చింది నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ పెట్టిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాతే వచ్చింది. అందుకోసమే పేదలందరికీ పండగ తెలుగుదేశం అంటే. అందుకే ఈ పండగ కడపలో జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా మీ పత్రికాముఖంగా తెలియజేసేది ఏంటంటే, ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చెప్పిందో అవన్నీ కూడా అమలు చేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అది పక్కన పెట్టి మరి దాన్ని ముందుకు తీసుకుపోతున్నారు సూపర్ 6. అందుకే ఆ సూపర్ 6 లో తప్పుడు ప్రచారం నమ్మొద్దు. ఆ సూపర్ 6 కూడా ఇప్పటికే గ్యాస్ పండించాం, మిగతా వాటికి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేస్తాం. త్వరలోనే మరి తల్లికి వందనం మరి మొదలు పెడతాం. అతి త్వరలోనే ఆగస్టు 15న ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. అతి త్వరలోనే మరి అన్నదాత సుఖీభవ కార్యక్రమం కూడా కేంద్రం సహకారం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కలిసి నెరవేర్చబోతున్నాం. అందుకే ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో దానికి కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముందుకు తీసుకుపోతాం. ఇంకా మరిన్ని విషయాలు 27, 28, 29 తారీఖుల్లో కడపలో మహానాడులో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు పోతాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం మన రామచంద్రపురం నియోజకవర్గ మహానాడు ఈరోజు మన ఇక్కడ జరుపుకోవడం జరిగింది. దీన్ని చాలా దిగ్విజయంగా నడుపుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే, తెలుగుదేశంలో మహానాడు అంటే ఒక పండగ వాతావరణంలో మొదటి నుంచి కూడా సభ్యత్వాల దగ్గర నుంచి, కేఎస్ఎస్ దగ్గర నుంచి ఇవాళ గ్రామ కమిటీలు, మండల కమిటీలు, ఈ యొక్క క్లస్టర్స్ వీళ్ళందరినీ కూడా దిగ్విజయంగా మేము గ్రామాల్లో కూడా వెళ్ళి పూజ చేసుకోవడం జరిగింది. తదుపరి కార్యక్రమంగా ఈరోజు ఇక్కడ మహానాడు జరగడం జరిగింది నియోజకవర్గం. దీని తర్వాత 28, 27, 28, 29 తారీఖుల్లో మహానాడు మన జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగేది. ఇది మహాపండగ తెలుగుదేశానికి, ఇది తెలుగుదేశం పార్టీకి కూడా మహాపండగ. ప్రతి కార్యకర్త కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. నియోజకవర్గం నుంచి కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క కడపలో జరిగే మహానాడికి అధిక సంఖ్యలో వస్తున్నారని, ఈ సమాపకాలు అందరికీ కూడా రావాలని తెలియజేసుకుంటూ ఈ పండుగని ముఖ్యమైన వాతావరణంలో, మంచి వాతావరణంలో జరుపుకోవాలని, అలాగే దీనికోసం మినిస్టర్ గారు సుభాష్ గారు వేళ ఉండాలి. వేళ చంద్రబాబు నాయుడు గారు కడపలో మీటింగ్ పెట్టడం వల్ల దీనికి హాజరవ్వలేకపోయారు. ఆయన ప్రతీక్షణం దీని మీద శ్రద్ధ వహించి రేపు జరగబోయే 27, 28, 29 తారీఖుల మహానాడికి అతి ఉత్సాహంతో ఇక్కడి నుంచి జనమందరం కూడా మేము బయలుదేరేస్తామని, అక్కడ పండుగ చేసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. పార్టీ కార్యకర్తలకు, నాయకులుగా అందరూ కూడా మరి రాజకీయాలకు నా ఉదయపూర్వక ఆ రోజుల్లో కాంగ్రెస్ ఏకపక్షంలోకి వచ్చిన ఇంటి కార్యక్రమం
చాలా అన్యాయం జరుగుతుంది. కానీ సినిమా ఫీల్డ్లో మరి నటనంతా నటతారో అనే బిరుదే కాకుండా అనేక కార్యక్రమం అంతా ప్రభుత్వం ప్రజలకు సేవ చేయాలి, ఈ తెలుగు వారికి ఒక గుర్తింపు తీసుకురావాలి, చైతన్యం తీసుకొచ్చి ఆయన వాక్సోత్సవంతో అనేక కార్యక్రమాలను మరి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అటువంటి దాన్ని తీసుకున్నాడు. అదే అసలు మెజార్టీ 2019లో ఉన్నతంగా ఉంటే ఒక 10 నిమిషాన్ని కూడా మనం ఆమోదించుకోవాలి. కాబట్టి అందరూ కూడా ఒక 10 నిమిషాలు ఒప్పు పెట్టండి, ఎవరు వెళ్ళకండి. ముందు వెళ్ళాలని మనం చాలా జాగ్రత్తగా అకామిడేషన్ కూడా ముందు తీసుకోవాలి. అక్కడ చాలా దూరం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా సెలవు కూడా పనిచేయాలి. అక్కడ సెలవు కూడా పనిచేయవు. ఏ ప్లేస్ లో అయితే ఆ ప్లేస్ రావాలి కరెక్ట్ గా కొంతమంది సెలవులు ఇంపార్టెంట్ గా చేయాలని ఈ అవకాశం పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. ఒక్క విషయం నేను మనం చెప్తున్నాను, గణేష్ గారు చెప్పిన